ఏంటి ఓకే తోట చూపిస్తారా చూపించలేదు ఇటు తిరిగి అడిగితే ఎవడు చూపిస్తాడు అటు తిరిగి అడుగు తోటది పదా తీసుకెళ్దాం పదండి అరే పవీను సంక్రాంతి వచ్చింది ఒక్క మాడి చెట్టు కూడా పూత పూయలేదేమ్రి ఈసారి ఎవరు రాడు నా పొలంలో ఉన్నాడు ఎవరు రాడు నా మామిడికాయలకు వస్తాడు దౌర్కి ఎవడే కానీ తోటలకు అడుగు పెడతా కాళ్ళు ఇరగొడతా తప్ప నూకుతా గడ్డపార నోట్లే ఇంకెవడని వస్తే కాళ్ళు చేతులు ఇరగొడతా కొడుకులు అక్క ఎవరు వస్తాలే మన తోటలోకి ఎవర్రా నా తోటలో అడుగు పెట్టిర్రా భలే ఉంది కదా తోట చాలా బాగుందిరా తోట తోట సర్లే ఏంటి ఇంత లేటు బావా ఏంటి బావా సైకిల్ మీద వచ్చావు నా కోసం చాపర్ లో వస్తావు అనుకుంటే ఇప్పుడు ఈ చీపుర్లు అమ్ముకునేదానికి చాపర్లు అవసరం అండి బావా ఇది ఇంత సన్నగా ఉంది దీని మీద నేను ఎలా కూర్చోవాలి ఓ పని చేయవే నేను బోర్లా పడుకుంటాను సీట్ల మీద గుత్తి ఏంటి బావా అంత అలసిపోయావు వచ్చేటప్పుడు గుంతలో పడ్డా సైకిల్ కి ఏం కాలేదుగా మీకేం అవ్వలేదు ఇన్ని రాసుకున్నారేంటి మాకు చెప్పకుండా రవి మా అందరికి ఒక్కొక్క మరదలు నీకేంటి ఇద్దరున్నారు సరిగ్గా చూడు వాళ్ళు నాకు బావలేరు బావా నన్ను ఎక్కించుకు తొక్కుతావా పడుకో ఎక్కి తొక్కేస్తాను సంక్రాంతి కదా మంచిగా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు కదా నీ బిట్టిస్తే పెట్టుకున్నా కదా భయ ఇక్కడ సైకిల్ సరిపోవట్లేదు భయ ఏం చేయాలి బావా నాకు పుల్లటి మామిడికాయ తినాలని ఉంది ఇదిగో ముందు ఈ పుల్ల తిను తర్వాత మామిడికాయ తీసుకొచ్చేస్తా బావా ఇక్కడ పిల్లలు ఎంత బాగా ఆడుకోవచ్చో కదా నేను ఎవరితో ఆడుకోవాలని చూస్తుంటే నువ్వు ఇక్కడ పిల్లలతో ఆడుకోవటం గురించి మాట్లాడుతున్నావు ఆయన బావ మరదలు ఎందుకు తోటకి రావాలి ఏ ఉంటాయి కదరా చిన్న ఏంటండి అక్కడ కనుచూపు మేరలు అంత కనిపిస్తుందా మీకు అయితే ఎవరికి సైట్ లేదు పదండి కనిపిస్తుందిగా అది బావా తోటకొస్తే ఇంత ఆనందంగా ఉంటుందా ఈ కెమెరా లేకపోతే ఇంకా ఆనందంగా ఉంటది సరేగా ఇక్కడ గడ్డి భూములు ఉంటాయా ఉంటాయి కానీ వాడి పక్కెళ్ళకు పందికొక్క అనుకుని మంది జల్లేస్తారు మన తోట వచ్చేసింది పదండి ఎవర్రా మీరు ఎవర్రా ఇల్లు గుంపులు వాళ్ళు జబర్దస్త్ చేస్తారు అగో ఆయన హైపరాది అన్న రామ్ ప్రసాద్ అగో బలాట్ భాస్కర్ ఏంటి ఇప్పుడు తోటలోకి ఎలా ఉంటుందండి నేను చూసుకుంటా ఉండండి మేము తోట చూడటానికి రాలేదండి మరి ఎందుకు వచ్చిర్రు మా వాళ్ళు అందగత్తెలని ఫీల్ అయిపోతున్నారు వాళ్ళకంటే అందగత్తె ఇక్కడ ఉందని చూపించడానికి వచ్చా మామూలుగా ఒక డైలాగ్ చెప్పడానికి మనసు చంపుకుంటాడు మేడం మొత్తం చంపేసుకున్నట్టున్నాడు మిమ్మల్ని మాత్రం నేను పోనీయనరా ప్లీజ్ పంపించవచ్చు కదా చాలా దూరం ఏ, నుంచి please, వచ్చాం. బావా, కొమ్మరకుక్క. అడుగు. అరే ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి బతిమలాడుతున్నారు కాబట్టి తోటలకు పోనిస్తా సైలెంట్ గా పోయి తోట చూసిరండి చెట్టునిగిన ముట్టినరా నేను మనిషిని కాదు మొట్టకపోయినా నువ్వు మనిషి కాదులే కానీ పద వెళ్దాం బావా అక్కడ మామిడికాయ ఉంది రా రా రా. ఎత్తుకో భలే
భలే ఎత్తుకున్నాడు. నన్ను ఎత్తుకో బావా. నిన్ను ఎత్తుకుంటే తర్వాత నలుగురు ఎత్తుకోవాలి. బావా వాళ్ళందరూ ఎత్తుకున్నారు, నువ్వు కూడా నన్ను ఎత్తుకో. బావా నాకు ఇప్పుడు జామకాయ తినాలనిపిస్తుంది. 3 నెలలాగే మామిడికాయ తినిపిస్తా. నీ మీద నమ్మకం లేకనే జామకాయ అడిగా. బావా మనం కళ్ళగంటలు ఆట ఆడదామా తోటలో? తొందరగా ఆడదాం రండి. బావా కనిపిస్తుందా? బావా ఇటు. బావా, ఇటు రా. రవి బావ ఎక్కడున్నా? అందుకే అటు రావట్లేదు. బావా తెలియక నన్ను అనుకొని చెట్టుని పట్టేసుకున్నావు బావా. తెలియక తెలిసే పట్టుకున్నా, నేను పట్టుకోలేక చెట్టును పట్టేసుకున్నా. నేను పక్కనే ఉన్న కావాలని పట్టుకోవట్లేదు. కావాలి కదమ్మా, మర్చిపోయాను నిన్ను. మళ్ళీ అక్కడ నుంచో రెడీ. హబ్బా ఎక్కడా దొరికింది. అంటావా మామా? అంటావా మామా? నా మీద మనసు పడి వచ్చినవరా నువ్వు? కట్టేరా ఇన్ని. మనోడిని కట్టేస్తే చూస్తావేంటన్నా? పరిగెత్తు. భయ్యా ఇలా కాదు గానీ నేను తీసుకొస్తాను, వెయిట్ చేయండి. తీసుకొస్తావా? చూస్తుండు. మీ తోటలో ఎవరో జాయింకాయలు తెంపట్లేదు చూడు. ఓ అమ్మో ప్రవీణు, ఆడెవడో జాంకాయలు చెబుతున్నాడంట, ఉరుకురా. రండి. సైకిల్ తొక్కడం కూడా రాదు వీళ్ళకి. ఒకలేమో తోటలో పడి మాకు తొక్కడం వచ్చు, మీకు ఎక్కడం రాదు. అది కానీ అది నువ్వైతే అద్భుతంగా అసలు అలా నడపాలని తెలియదు సైకిల్. జమీందారులను అడుగుదాం. చూసారా వీళ్ళు ఏం చేశారో? ఈ బావా మరదళ్ళు అంటే అంతే, ఏదో ఒక కారణం చూపించుకుని గిల్లి గజ్జాలు. కానీ బాగుంటుంది, చూడటానికి సరదాగా అనిపించింది. ఆమెని గారు బావ మరదల అల్లరి చాలా బాగుంది. తోట అవన్నీ చూస్తుంటే మాకు ఎప్పుడో చిన్నప్పుడు మేము కూడా ఊర్లో వెళ్ళినప్పుడు తోటలో వెళ్ళి జామకాయలు మామిడికాయలు అన్ని Yeah. దొంగతనం చేసామని గుర్తుకొస్తుంటాయి. సో నిజంగా చాలా మంది చాలా బ్యూటీగా ఉంది. బావలిటు మరదల్లటు